హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో ఈజీగా, టేస్టీగా ఉండే అప్పాలైతే చేసేస్తానండి. చూడండి మీరు కూడా. రవ్వతో అప్పాలన్నమాట ఇవి. దానికి కావాల్సినవి ఒక కళాయి పెట్టుకోండి. అందులో 3 కప్పులు వాటర్ ఏసుకోండి. 3 కప్పులు వాటరు హీట్ అయిన తర్వాత, కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పు బెల్లం అయితే వేసుకోండి. ఆ బెల్లము బాగా కరిగేలాగా అయితే కలుపుకోండి. అంటే ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా అంటే ఒక 15 డేస్ వరకు కూడా ఇవి స్టోర్ చేసుకోవచ్చు. నిల్వ ఉంటాయి. పిల్లలు బయట ఫుడ్డు అడగకుండా మనం ఇలాంటివి చేసి పెడితే వాళ్ళకి హెల్త్‌కి బావుంటది. మనకు కూడా ఈజీగా కొంచెం చేసుకుంటే శ్రమ కూడా లేకుండా ఉంటది. ఆ బెల్లమంతా కరిగిన తర్వాత కొంచెం యాలకుల పొడి అలానే కొంచెం ఏమంటారది మన పచ్చకర్పూరం అనమాట. ఆ 2 వేస్తే ఏ స్వీట్ అయినా చాలా టేస్టీగా ఉంటది. అదంతా కలిసిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి. సేమ్ కప్పుతో అండి. అలానే ఇంకొక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. అలానే ఇంకొక కప్పు బియ్యం పిండి వేసుకోండి. ఈ 3 వేసుకున్న తర్వాత కలిపేసి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి అంటే పచ్చి కొబ్బరైనా పర్వాలేదు, ఎండు కొబ్బరైనా పర్వాలేదు. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. ఆ మొత్తం బాగా కలిపేసేయండి. నీట్‌గా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. టేస్ట్ బావుంటదనమాట. ఇదంతా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోండి ఒక 5 మినిట్స్. తర్వాత మరొక కళాయి తీసుకొని అందులో కాస్త ఆ వేపడానికి సరిపోను ఆయిల్ పోసుకొని పక్కన పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి ఇలాగా చిన్న చిన్న అప్పాల్లాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ ఆయిల్‌లో అవైతే వేసేయండి. మీకు ఇవి కొబ్బరి బూరెల టేస్ట్‌లో ఉంటాయండి. చాలా టేస్ట్‌గా ఉంటది. చాలా ఈజీ ప్రాసెస్. ఒక హాఫ్ ఎన్ అవర్‌లోనే ఈ స్వీట్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీ చేసుకుంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. కానీ ఇవైతే 15-20 డేస్ అయితే నిలువుంటాయండి. ఇదిగోండి కావాలి అనుకుంటే ఇంకో చేతిలో అప్పంలాగా చేసుకొని దాన్ని ఆయిల్‌లో అయితే వదిలేసేయండి. చూడండి చూడడానికి ఇది చలిమిడిలాగా కూడా ఉంది. ఇవి అంటే కొబ్బరి బూరెలకి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది. అలా ఏమీ కాకుండా ఇది చాలా ఈజీగా మనం కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అలా వేగిన తర్వాత ఒక టిష్యూలో తీసుకొని టిష్యూలో వేసుకోండి. ఆయిల్ అంతా లాగేస్తది. బియ్యం పిండి ఎయడం వల్ల పెద్దగా ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదండి. చూడ్డానికి బావుంటది. అలానే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటది. ఇవైతే ఒక 20 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ క్వాంటిటీతో చేశాను. మీరు కావాలంటే కొంచెం క్వాంటిటీ గూడా పెంచుకోవచ్చు. ఒక కప్పు వాటర్‌కి ఒక కప్పు పిండండి. ఎన్ని కప్పులు పిండి వేస్తే అన్ని కప్పులు వాటరేసుకోండి. బెల్లం అయితే మీకు స్వీట్ ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువేసుకోండి. ఇవైతే 20 డేస్ అయితే నిలవుంటాయి. చాలా ఈజీ ప్రాసెసు. తినడానికి బావుంటాయి. ఇవి పూజల్లో ప్రసాదంగా కూడా యూజ్ చేస్తారండి. మీకు గాని నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై జేసి